అరే ముసలిదానా, ఇంకా ఇక్కడే ఉన్నావా? నా స్పీడ్, నా టెక్నాలజీ చూసావా? నేను క్షణాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలను. నువ్వు వెళ్తావేమో గాని నేను మాత్రం మనుషులతోటి ఎన్నో ప్రయాణాలు చేశాను. వాళ్ళ కష్టసుఖాలు నాకు బాగా తెలుసు. నీకీ సెన్సార్లు, టెక్నాలజీ మాత్రమే ఉన్నాయి. నాకైతే ఏకంగా సన్ రూఫ్ ఉంది, వైఫై ఉంది. మాట్లాడితే చాలు సాంగ్స్ ప్లే చేస్తా. నువ్వేమో పాతకాలం పాటలతో అందరినీ బోర్ కొట్టిస్తావు. అరే పిల్లడా, నాది ఓల్డ్ స్టైల్ క్లాస్. నీలాగా అన్నటికీ అలారం కొట్టను. అయినా ఈ మధ్య అంతా మళ్ళా పాత కార్లనే కొంటున్నారు తెలుసా? క్రేజ్ అంటే మాదే. హలో ముసలిదానా, ఒకప్పుడు నువ్వు బాగుండుండొచ్చు, కానీ ఇప్పుడు నా ముందే పాటి నా కంఫర్ట్, నా సీట్లు చూసావా ఎంత మెత్తగా ఉంటాయో? నువ్వేమో పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి మనుషుల భద్రత ముఖ్యం. నేను చాలా స్ట్రాంగ్. ఎన్ని ప్రమాదాలు జరిగినా వాళ్ళని కాపాడాను. నీకు ఈ స్పీడ్, మైలేజ్ మాత్రమే ఉన్నాయి అంతే. ఏంటి ముసల్దానా, నన్ను బెదిరిస్తున్నావా? నాకొక డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంది, ప్రమాదాలు జరగకుండా చూస్తుంది. అసలు నువ్వు ఈ మధ్య ఎప్పుడైనా రోడ్డుపైకి వెళ్ళావా, లేక ఎక్కడే కొనుక్కుతావా? నువ్వు ఎన్ని ట్రిప్స్ చేసినా నాకున్న అనుభవం నీకు రాదు. నేను ఎన్నో కుటుంబాలని కలిపాను, ఎన్నో ప్రదేశాలు చూపించాను. నా విలువ నీలాంటి కొత్త కార్లకు అర్థం కాదు. అయ్యో ముసల్దానా, నీ గొప్పలాపు. నీకు ఈ మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే స్పేర్ పార్ట్స్ దొరకడమే కష్టం. అదే నేనైతే కంపెనీకి ఫోన్ చేస్తే చాలు, వెంటనే అన్ని రెడీ అవుతాయి. నువ్వు ఎన్ని మాటలన్నా అనుకో, కానీ నాకున్న ఆత్మవిశ్వాసం నీకు రాదు. నేను ఎన్నో తరాలకి మద్దతుగా ఉన్నాను. నా కథ ఇంకా ముగియలేదు. చూడు ముసల్దానా, నీతో వాదించి లాభం లేదు. నేనెప్పుడు అప్డేటెడ్ గా ఉంటాను, కొత్త ఫీచర్స్ తో అందరినీ ఆకట్టుకుంటాను. నువ్వేమో పాత జ్ఞాపకాలతోనే బతికేస్తావు. నా దారి వేరు, నా రేంజ్ వేరు. అరే ముసలి, నీకు టచ్ స్క్రీన్ ఉందా? నా డాష్ బోర్డ్ మొత్తం టచ్ తోనే నడుస్తుంది. నావిగేషన్, మ్యూజిక్ అన్ని ఈజీగా చేయొచ్చు. నువ్వేమో పాతకాలం బటన్లతో సతమతం అవుతావు. నవ్వొస్తోంది. అయినా నీకు కనీసం పార్కింగ్ సెన్సర్లు కూడా లేవు. నేనైతే కళ్ళు మూసుకుని పార్క్ చేస్తా. టచ్ స్క్రీన్ ముఖ్యం కాదురా, డ్రైవింగ్ పైన శ్రద్ధ ముఖ్యం. నేను నా యజమానికి కళ్ళు చెవులులాగా పనిచేశాను. నీకు పార్కింగ్ సెన్సార్లు, టచ్లే తెలుసు, కానీ నాకు మనుషుల మనసులు, వాళ్ల కథలు తెలుసు. హే ముసలి, నా దగ్గర క్లైమేట్ కంట్రోల్ ఉంది. కార్లో ఎప్పుడు ఒకే టెంపరేచర్ ఉంటుంటుంది. నువ్వేమో ఎండాకాలం అల్లాడిపోతావు, చలికాలం ఉనికిపోతావు. అయినా నీకు కనీసం సన్ రూఫ్ కూడా లేదు. టెంపరేచర్లు, సన్ రూఫ్లు ముఖ్యం కాదురా, ప్రయాణించే మనుషుల క్షేమం ముఖ్యం. నేను ఎన్నో వాతావరణాల్ని తట్టుకుని వాళ్లని సురక్షితంగా చేర్చాను. నీకు క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫే తెలుసు, కానీ నాకు మనుషుల ప్రేమ, ఆప్యాయత తెలుసు. ఇప్పుడు మా ఇద్దరిలో మీ ఎంపికను కామెంట్ల ద్వారా పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.